నమస్తే, వెల్కమ్ టు లెజెండ్ టీవీ. అయితే గ్రూప్ 1 సంబంధించి కూడా పెద్ద ఎత్తున కూడా ఒక పోరాటం అయితే నడుస్తూ ఉంది తెలంగాణ వ్యాప్తంగా. గ్రూప్ 1 పోస్ట్ అమ్ముకుంది కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పేసి ఇటు కేటీఆర్ కావచ్చు, ఇతర పార్టీలు కూడా మాట్లాడుతూ ఉన్నాయి. ఒక్కొక్క పోస్ట్ 3 కోట్ల వరకు అమ్ముకుంది అని చెప్పేసి కూడా కామెంట్ జరుగుతుంది. దీనికి సంబంధించి గ్రూప్ 1 సంబంధించిన అభ్యర్థులు అలాగే వాళ్ళ పేరెంట్స్ కూడా పెద్ద ఎత్తున సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. వాళ్ళు మనతో ఉన్నారు, మాట్లాడదాం. అన్న చెప్పండి, రకరకాల కామెంట్స్ చేస్తా ఉన్నా మీ పైన, వీళ్ళందరూ పోస్ట్ అమ్ముకున్నారు, వీళ్ళు అసలు ఎవరు కూడా చదివి రాసిన వాళ్ళు కాదు అని చెప్పేసి ఇట్లాంటి కామెంట్ చేస్తున్నారు. మీరు ఏం చెప్తారు? ప్రతి ఒక్కటి మనీతో లింక్ చేయడం కాదండి. ఇప్పుడు నేను కూడా చెప్పొచ్చు, ఆరోపణ ఏమున్నదండి. ఇప్పుడు మూడు కోట్లు అన్నారు, 300 కోట్లు పెట్టి మీరు ఎమ్మెల్యే సీట్ కొనుక్కున్నారు, ఎంపీ సీట్ కొనుక్కున్నారా అని అనొచ్చు. దానికి ఆధారం ఉండదు, ఏముండదు. ఇప్పుడు 3 కోట్లు అంటున్నారండి, ₹3 చూపియండి. ఇప్పుడు ట్రాన్సాక్షన్ ఉంటుంది, డబ్బులు ఉంటాయి. 6 నెలలు అయింది మాకు రిజల్ట్ వచ్చి. నిన్న కోర్టు జడ్జిమెంట్ వస్తే ఆయనకు మూడు కోట్లు అన్నది మొన్న గుర్తుకొచ్చింది. ఇప్పుడు ఆయన కూడా సరే చెప్పిన పెద్ద మనిషి, ఆయన కూడా మా స్టేజ్ నుంచి వచ్చిన ఆయన ఎన్ని కోట్లు పెట్టి కొనుక్కుండా కూడా చెప్పాలి. ఇప్పుడు ఆయన ఎవరి కోసం అయితే ఫైట్ చేసిన బడుగు బలహీన వర్గాలు ఉన్నాయో వాళ్ళు 100 మంది ఉన్నారు. వాళ్ళు ఎవరిచ్చి కొనుక్కున్నారో వాళ్ళు ఎవరో ఒకరు సార్ శిక్షణలో కానీ ఎట్లనో కానీ వాళ్ళకి తారసపడి ఉంటారు. ఎవరిచ్చి కొనుక్కున్నారో వాళ్ళు చెప్పాలి. 3 కోట్లు అంటే ఇప్పుడు ఆరోపణది ఏముందండి, 3 కోట్లు పెట్టి కొనుక్కున్నారు అని అన్నారు. ఇప్పుడు ఎక్కడ పోవాలి? ఇప్పుడు 3 కోట్లు లేవని చెప్పాలా? 3 కోట్లు ఉంటే మాకు బిజినెస్ పెట్టి 3 కోట్లని సంపాదించుకునే శక్తి ఉంది. 3 కోట్లు లేకనే కదా మేము సర్వ్ చేసి సమాజంలో ఒక రెస్పెక్ట్ కోసం కానీ దానికోసం కానీ మనము గవర్నమెంట్ ఎగ్జామ్ రాయాలనుకున్నది. 3 కోట్లు పెట్టి ఎగ్జామ్ ఉంటే 3 కోట్లు పెట్టి కొనుక్కుంటే గవర్నమెంట్ ఎగ్జామ్ ఎందుకండి? మంచి బిజినెస్ పెట్టుకుంటా. నేను 3 కోట్లు నా దగ్గర ఉంటే మంచి బిజినెస్ పెట్టుకొని నేను ఇంకా ఎక్కువ స్థాయికి ఎదుగుతా. నాకు గవర్నమెంట్ జాబ్ ఎందుకు? మా సోషల్ స్టేటస్ పెరగాలి, మేము అప్లిఫ్ట్మెంట్ కావాలనే కదా మేము గవర్నమెంట్ ఎగ్జామ్ రాసింది. డబ్బులు ఉంటే మాకెందుకు? సో డబ్బులు అన్నది చాలా తప్పు. సరే, ఎవరో ఇచ్చి కొనుక్కున్నారు, రుజువు చేయండి. ఆకాశం అంతా మీరు ఆరోపణలు చేసింది కదా, ఆవగించనంత నన్ను రుజువు చేయండి. సో అది దీనికి సంబంధించి ఇతర పార్టీలు చాలా సార్లు చెప్తా ఉన్నాయి, అసలు ఎవరు కూడా చదువుకున్న వాళ్ళు కాదు, నిరుద్యోగులు. ఇప్పుడు పోరాటం చేస్తున్న వాళ్ళు నిరుద్యోగులు, వీళ్ళంతా డబ్బులు ఇచ్చి కొనుక్కున్న వాళ్ళు, వెల్ సెటిల్ ఫ్యామిలీ కొన్నారు అని చెప్పేసి కూడా ఇటువంటి వాదనలు వస్తాయి. కానీ ఇప్పటికి కూడా ఎటువంటి ఆధారాలు కూడా బయట పెట్టిన పరిస్థితి. అది దీన్ని ఎట్లా చూస్తారు? ఆరోపణలు మాత్రం చాలా చేసిండండి. దీని గురించనే కాదు, వీళ్ళంతా కొనుక్కున్నారని చెప్పేసి వీళ్ళకి ఎవరికి రాదని, వీళ్ళకి ఆన్సర్లు రాయడం రాదు, ఉత్తగా ఏదో బొమ్మలు వేసిండ్రు అన్నారు. అందరూ చాలా మంది, మీరు ఎవరైనా కానీ మినిమం ఒక 2 ఉద్యోగాలు కొట్టిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది యూపీఎస్సీ ఇంటర్వ్యూకి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. సో ఇది సబ్జెక్టివ్ ఎగ్జామ్ అండి. ఒక రోజు నేను పర్ఫామ్ చేయొచ్చు, ఒక రోజు నేను చేయలేకపోవచ్చు. 7 రోజులు కంటిన్యూగా మేము పర్ఫామ్ చేస్తేనే ఒక రిజల్ట్ వస్తుంది. నాకు తెలిసిన వాళ్ళు, మా ఫ్రెండ్స్ 3 సార్లు ఇంటర్వ్యూకి వెళ్ళిన వాళ్ళు ఉద్యోగం రాలేదు, నెక్స్ట్ టైం వస్తుండొచ్చు. మేము ఫెయిల్యూర్ అయినాం, యూపీఎస్సీలో ఫెయిల్యూర్ అయినాం. మేము ఫెయిల్యూర్ అయినాక దాన్ని కోపప్ చేసుకొని మళ్ళీ రాస్తే వచ్చింది. అట్లా ఇప్పుడు మా ఫ్రెండ్సే, ఇప్పుడు కేసు వేసిన వాళ్ళు కానీ రాని వాళ్ళు మా ఫ్రెండ్సే. ఇప్పుడు వాళ్ళు ఇది ఒక లెసన్ లా తీసుకొని నెక్స్ట్ మేము ఎట్లా రాస్తే ఉద్యోగం కొట్టొచ్చు అని ఉండాలి. కానీ నేను ఇంకా నిత్యం మోడీ గారు అన్నట్టు ఆందోళన జీవిలాగా నేను ఎప్పుడు ఆందోళన చేస్తూనే ఉంటా. నేను ఎగ్జామ్ రాయను, ఆందోళన చేస్తూనే ఉంటా. ఫస్ట్ ప్రిలిమ్స్ మీద వెళ్ళిండ్రు, ప్రిలిమ్స్ ఎగ్జామ్ జరగొద్దని వెళ్ళిండ్రు, అయిపోయింది ప్రిలిమ్స్ చేసిండ్రు, ఓకే వెల్. తర్వాత మెయిన్స్ కావద్దని వెళ్ళిండ్రు. మేము ఎగ్జామ్ కి లోపలికి వెళ్లే ముందు సుప్రీంకోర్టులో హియరింగ్ జరుగుతుందండి. దేశంలోనే టాప్ లాయర్ కపిల్ సిబల్ గారితో ఫైట్ చేస్తున్నారు. సో మేము ఎంత మెంటల్ ప్రెషర్, మెంటల్ ఆగనికి వెళ్ళి ఉండొచ్చు. సో ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారు, మీరు డివిజన్ బెంచ్కి వెళ్ళొద్దు, మీరు అపీల్ చేయొద్దు అంటే, మీరు ఎన్ని కేసులలో వెళ్ళిండ్రు డివిజన్ బెంచ్ కి? మీరు సుప్రీంకోర్టుకి వెళ్ళలేదా? ఇదే కేసులో వెళ్ళిండ్రు. మీరు కాళేశ్వరం కేసులో వెళ్ళలేదా? మీరు యాంటిసిపేటరీ బెయిల్ కోసం వెళ్ళలేదా? అంతెందుకు, ఒక పెద్ద మనిషి ఎమ్మెల్సీ వచ్చి క్యాన్సిల్ అయితే ఆయన వెళ్ళలేదా? ఇప్పుడు చదువుకున్న వాళ్ళు ఎట్లా చేస్తారండి ఆర్గ్యుమెంట్? ఇప్పుడు మీకు రాజకీయంగా ఏదైనా ఉంటే మీరు చూసుకోండి, మీరు చూసుకోండి. కాంగ్రెస్ పార్టీ అయినా కానీ ఇంతగానో ఆరోపణలు చేస్తుంటే మాకు రెస్క్యూకి రావాలి కదండి. ఇప్పుడు మేము కాంగ్రెస్ పార్టీకి రాయలేదు ఎగ్జామ్, మేము గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణకు రాసినాం. ఇప్పుడు దాంట్లో బీజేపీ ఉన్నా, బీఆర్ఎస్ ఉన్నా, ఏ పార్టీ ఉన్నా కానీ వాళ్ళకి సర్వ్ చేయాల్సిందే, అంటే త్రూ దెమ్, పీపుల్ కి త్రూ దెమ్. సో మేము గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ సర్వెంట్స్, మేము కాంగ్రెస్ పార్టీకి సర్వెంట్స్ కాదు, బీఆర్ఎస్ కి సర్వెంట్స్ కాదు. సో మీ రాజకీయం ఏదైనా ఉంటే మీరు చూసుకోండి, మమ్మల్ని రానియకండి. ఈ 3 కోట్లు ఇచ్చిండ్రు, 30 కోట్లు ఇచ్చిండ్రు, ఇవన్నీ కాదు. మేము కూడా చేస్తాం ఆరోపణ. ఇప్పుడు మీరు సోకాల్డ్ ఇప్పుడు నిలబడ్డ ఆయన నాగర్ కర్నూలు ఎంపీ నిలబడ్డాడు, ఆయన ఎన్ని కోట్లు ఇచ్చి కొనుక్కున్నాడు? ఆయన ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీకి వచ్చిండు, ఎన్ని పైసలు తీసుకొని వచ్చిండు? ఇట్లా అంటే ఇప్పుడు దానికి ఏమైనా ఉందా అండి? ఇప్పుడు రాజకీయ నాయకులు చేసినట్టు ఆరోపణ మా మీద చేస్తే మేము ఎక్కడికి వెళ్ళాలి? ఇప్పుడు మాకంటూ
ఒక వాయిస్ కోసమనే మాకు జరుగుతున్న ఆగనిని చూడలేక మా పేరెంట్స్ ఇప్పుడు అరే మీరు ఇయ్యలే కదరా మేము ఇచ్చినాం అంటున్నారు, మేమేడిచ్చినాం మాకేడొస్తాయి అని చెప్పేసి వాళ్ళు వచ్చిండ్రు. సో అది అంటే మీ ఫ్రెండ్స్ కూడా రోడ్లపైకి ఎక్కి నిజంగా ఇందులో అవకతవకలు జరిగాయి అని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున పోరాటం చేస్తుంటే అందు ఎన్నో రోజులు కూడా ఇక్కడ వాయిదాల మీద వాయిదాలు పడుతూ వచ్చింది హైకోర్టులో. ఇప్పుడు కూడా తుది తీర్పు వచ్చేసింది, రీవాల్యుయేషన్ చేయాలి లేకపోతే వీలు కాకపోతే మళ్ళీ ఎగ్జామ్ కండక్ట్ చేయాలని. మరి తీర్పు అయితే వచ్చింది, నెక్స్ట్ ఏంటి మరి మీ కార్యాచరణ మీకు సంబంధించి? ఒకటండి, రీవాల్యుయేషన్ అన్నది చాలా సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ ఉన్నాయి. రీవాల్యుయేషన్ ఇది బబ్లింగ్ ఎగ్జామ్ కాదు, ఇది సబ్జెక్టివ్ ఎగ్జామ్. రీవాల్యుయేషన్ జరగడము ఒకసారి జరిగితే ఇంకా అది ఇట్ విల్ ఓపెన్ ఎ పాండోరా బాక్స్ అంటారు. అంటే ఇంకా మళ్ళీ లీగల్ డిస్ప్యూట్స్ వస్తాయి. మళ్ళీ నేను కాకపోతే ఇంకొక అతను వెళ్తాడు, ఇంకొక అతను కాకపోతే ఇంకొక అతను వెళ్తాడు. సో ఇది కంటిన్యూ అవుతుంది తప్ప ఈ నోటిఫికేషన్ అనేది 2022లో వచ్చిందండి. ఈ లీగల్ డిస్ప్యూట్స్ వీటి వల్లనే ఇన్ని రోజులు ప్రొలాంగ్ అయింది. ఇంకెన్ని రోజులు ప్రొలాంగ్ చేస్తారు? ఆ నోటిఫికేషన్ అట్లనే ఉండాలా? ఇంకా ఎప్పుడు అట్లనే ఉండాలా? ఇప్పుడు మాకు వచ్చిన ఉద్యోగాలు నెక్స్ట్ ఇంకొకరు రావద్దా? ఇంకొక నోటిఫికేషన్ రావద్దా? ఇదే నోటిఫికేషన్ 10 ఏళ్ళు 11 ఏళ్ళు, ఒక నోటిఫికేషన్ 8 ఏళ్ళు అయింది. ఇప్పుడు ఇది 18 ఏళ్ళు కావాలని చూస్తున్నట్టు ఉన్నది. సో ఇది ఇట్లా కాదండి. ఇప్పుడు రీవాల్యుయేషన్ జరగాలని హానరబుల్ కోర్టు వెళ్ళింది. సో మేము దాని ఛాలెంజ్, మాకు కాన్స్టిట్యూషనల్ రైట్ ఉంది, మాకు లీగల్ రెమెడీ తీసుకోవడానికి కాన్స్టిట్యూషనల్ రైట్ ఉంది. మేము రిట్ అపీల్కి వెళ్తాము. సో తర్వాత ఇది మ్యాటర్ సబ్జుడిస్ అయిన తర్వాత కోర్టు వారు చూస్తారు. సో మీరు సరే మీరు అవకతవకలు జరిగింది అని బయట అంటున్నారు, సరే మీరు ఒక్కటన్నా ప్రూవ్ చేయండి. మీరు ఉత్తగా బట్టగాల్సి మీదేసి మీరు అవకతవకలు జరిగినాయి, వీళ్ళకి ఎవరికి ఏం రాదు, వీళ్ళకి ఉత్తగానే ర్యాంకులు వచ్చినాయి అంటే అట్లా కాదు కదా. మా పేపర్లు అయితే మీరు చూడలేదు, మా పేపర్లు అయితే మీరు దిద్దలేదు. ఇప్పుడు నేను ఒక ఎగ్జామ్ రాస్తున్నంటే టీజీపీఎస్సీ మీద గౌరవంతో, టీజీపీఎస్సీ మీద నమ్మకంతో ఐ హావ్ సైన్డ్ అప్ ఫర్ దట్ ఎగ్జామ్. నేను ఎగ్జామ్ రాస్తున్నంటే నమ్మకం పెట్టుకోవాలి. నీకు నమ్మకమే లేదు, టీజీపీఎస్సీ అంటే నమ్మకమే లేదంటే దానికి ఇప్పుడు ఏదన్నా సొల్యూషన్ ఓరియంటెడ్ ఉండాలి. నీకు సొల్యూషనే లేదు, నేను ఇంకా ఆరోపణలు చేస్తానే పోతుంటా అంటే ఇది ఎప్పుడు ముందుకు వెళ్ళాలి? ఆల్రెడీ 2 సార్లు ప్రిలిమ్స్ రాసినాం, 3 సార్లు ప్రిలిమ్స్ రాసినాం, ఒకసారి మెయిన్స్ రాసినాం. ఎగ్జామ్ రిజల్ట్స్ వచ్చి 6 నెలలు అవుతుంది. ఇంకా ఉద్యోగాలు వస్తాయా రావా? ఈ మెంటల్ ఆగని ఎన్ని రోజులు ఫేస్ చేయాలండి? ఇప్పుడు దేనికని ఇప్పుడు రీవాల్యుయేషన్ అన్నది ప్రాక్టికల్ గా ఇంపాసిబుల్. ఎందుకంటే ఆల్రెడీ ఏపీలో జరిగింది, అది ఆల్రెడీ లీగల్ కేసు నడుస్తుంది, అది ఇంకా నడుస్తూనే ఉంటది. సో ఇది సబ్జెక్టివ్ ఎగ్జామ్. రీవాల్యుయేషన్ జరిగితే ఏమైనా జరగవచ్చు. లాస్ట్ టైం ఏపీలో జరిగినప్పుడు 64% మెంబర్స్ ఫస్ట్ లిస్ట్ లో ఉన్న వాళ్ళు సెకండ్ లిస్ట్ లో లేరు. సో ఇది చాలా మైన్యూట్ అండి. నీకు 75 క్వశ్చన్లు ఉంటాయి మొత్తం 5 పేపర్లలో, 3 ఎస్ఏ పేపర్లు. అరారా మార్కు పోయినా కానీ ఎక్కడ ఉన్నాడు ఎక్కడికో వెళ్ళిపోతాడు. డిప్యూటీ కలెక్టర్ వచ్చిన వాళ్ళు కూడా ఇప్పుడు లిస్ట్ లో ఉండకుండా ఉండే ఛాన్స్ ఉంది. సో ఇది సొల్యూషన్ ఓరియంటెడ్ గా ఉండాలి. సరే లీగల్ గా మేము ఫైట్ చేయాలనుకుంటున్నాం, మీరు చేయండి. ఏ న్యాయం అనేది కోర్టు నిర్ణయిస్తుంది. చివరికి ఏం చెప్తారు బ్రదర్ అంటే జాబ్ అమ్ముకున్నారు, అవకతవకలు జరిగాయని చెప్తున్న ఇతర పార్టీల రాజకీయ నాయకులు కావచ్చు, అలాగే మీ తోటి విద్యార్థులు కూడా ఖచ్చితంగా రీకండక్ట్ చేయాలని చెప్పి పోరాటం చేస్తారు. వాళ్ళకి ఏం చెప్పదలుచుకున్నాం మీ చివరిగా? మేము ఫెయిల్యూర్ అండి. నేను 3 సార్లు యూపీఎస్సీ మెయిన్స్ రాసిన, నేను ఫెయిల్ అయినా. నేను ఆ ఫెయిల్యూర్ నుంచి బయటికి వచ్చి ఈ ఎగ్జామ్ కొట్టిన. సో ఎవరైనా సరే ఫెయిల్యూర్ అనేది వెరీ కామన్. ఎందుకంటే ఇది చాలా హై కాంపిటేటివ్ ఎగ్జామ్. అంటే నీకు అన్ని స్టార్స్ అలైన్ అంటారు చూసినావా, అన్ని స్టార్స్ అలైన్ అయితే తప్ప ఒక్కోసారి కొట్టలేం. నీకు అన్ని మంచి రాసిన ఒక్కోసారి రాదు. సో నీకు ఈ ఫెయిల్యూర్ ఒక స్టెప్ లా తీసుకొని, ఒక లెసన్ లా తీసుకొని నెక్స్ట్ నోటిఫికేషన్ కి ఫైట్ చేయండి. నోటిఫికేషన్ రావడానికి కోసం ఫైట్ చేయండి, ఉద్యోగాల కోసం ఫైట్ చేయండి. వచ్చిన ఉద్యోగాలు ఆపేటందుకు ఫైట్ చేయకండి.